మీలోని మూలశక్తి ద్వారా మీ ఆలోచనలని ప్రభావితం చేయవచ్చు. అంటే మీలోని చైతన్య శక్తి ద్వారా మీ ఆలోచనలను ప్రభావితం చేయగలరు. మీ అంతరంగంలో ఇమిడి ఉన్న ఈ మూలశక్తి అంటే చైతన్య శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. అది మీ జీవిత అనుభవాలను సృష్టిస్తుంది. మీ జీవితంలో మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని సృష్టిస్తుంది. మీరు చేయవలసిన పని ఒక లక్ష్యాన్ని దృఢంగా నిశ్చయించుకొని ఏర్పరచుకునే వరకే. ఒక లక్ష్యం వైపు మీకు ఏది కావాలో దాన్ని దృఢంగా నిశ్చయించుకొని అది ఏర్పరచుకునే వరకే మీ బాధ్యత. మిగతా పనిని విశ్వశక్తి నెరవేరుస్తుంది. అంటే మీలోని అంతర్శక్తి ఆ లక్ష్యాన్ని భౌతిక సంఘటనగా రూపాంతరం చెందిస్తుంది. వాటిని సృష్టిస్తున్నది మీలోని అంతర్శక్తి అని విశ్వసించండి. ప్రగాఢంగా నమ్మండి. ఈ విశ్వం యొక్క నిత్య శక్తి స్వభావం ఏంటంటే అది మీ లక్ష్యాలు నెరవేరేంత వరకు కృషి సలుపుతూనే ఉంటుంది. అనునిత్యము వ్యాకోచం చెందుతున్న ఈ విశ్వం ఆధార సూత్రం ఇదే. ఈ విశ్వం యొక్క అనేక స్వరూపాలు మిమ్మల్ని ఆలోచనలకు గురిచేస్తాయి. తీవ్రమైన ఆలోచనలు మీకు బాధ్యతలను కలుగజేస్తాయి. బాధ్యతలు మిమ్మల్ని అభివృద్ధిని కాంక్షించేటట్లు చేస్తాయి. మీ ఆకాంక్షలు అంతర్ప్రపంచం ద్వారా వాస్తవ రూపం చెందించబడతాయి. మీ యొక్క ప్రతి ఆకాంక్ష, ప్రతి కోరిక కూడా భౌతిక వాస్తవం చెందుతుంది. మీ ఆలోచనలు మీ భౌతిక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకొని ఉన్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా మీ ఎదుట మీ పరిస్థితులను మీకు సృష్టించేలా చేస్తుంది. కాబట్టి మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ సంకల్పాలు, మీ లక్ష్యాలు ఒక చక్కటి క్లారిటీతో కలిగి ఉండాలి. మీరు లక్ష్యాలు, సంకల్పాలు ఏర్పరచుకున్నప్పుడు వాటిని నెరవేర్చినట్లు కలలు కనండి. ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో అవి నెరవేరినట్లు కలలు కనండి. అది ఎలా ఉండాలంటే ఎమోషన్స్తో కూడిన కలలు ఉండాలి. దాన్ని పొందినట్లుగా, అది పొంది మీరు అనుభవిస్తున్నట్లుగా, దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా, ఏదైతే మీరు పొందారో దాన్ని ఎలా అనుభవిస్తున్నారో, పొందినప్పుడు ఏ విధమైనటువంటి అనుభూతిని మీరు పొందుతారో, ఏ విధంగా మీరు ఎంజాయ్ చేస్తారో ఆ విధంగా మీరు కలలు కనండి. అంతా బాగుందనే ఫీలింగ్స్తో మీ ఎమోషన్స్ ఉన్నట్లయితే మీ సంకల్పాలు చాలా సులభంగా మీ ముందు రూపాంతరం చెందుతాయి. అది మీకు దక్కుతుంది. ఎమోషన్స్ బలవత్తరమైనవి అయినా కాకపోయినా మీ సంకల్పాలకు జీవశక్తిని సరఫరా చేస్తాయి. మీరు ఎమోషన్స్, ఆ విధమైనటువంటి ఫీలింగ్స్, ఆ విధమైనటువంటి డ్రీమ్స్ని మీరు పొందినా పొందకపోయినా, మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే కావాలని అనుకుంటున్నారో దానికి విశ్వం జీవశక్తిని సరఫరా చేస్తుంది. ఊహాశక్తిని ఉపయోగించేటప్పుడు ఎమోషన్స్, ఫీలింగ్స్తో కూడిన కలలు కనండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఊహాశక్తి ద్వారా మీ అంతరంగంలోని మూలశక్తితో అనుసంధానం ఏర్పరచుకుంటారు. ఊహాశక్తి ద్వారా బలమైన ఆలోచనలు వెలువడతాయి. ఒక ఆలోచనను ఎంతో జాగరూకతతో ఎంచుకొని అది భౌతిక సంఘటనగా వాస్తవం పొందడంలో అభివృద్ధి చెందుతుందని మీరు ఎమోషనల్గా ఫీల్ అయినట్లయితే మీ అంతర్శక్తికి సంబంధించిన గైడెన్స్ సిస్టమ్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారని లెక్క. మరి మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని సాధించుకోగల అర్హతను మీరు సంతరించుకుంటున్నారని భావించవచ్చు. అభివృద్ధి పథంలో ఉన్నామనే ఫీలింగ్ మీకు ఏర్పడినట్లయితే ఇక మీరు పొందలేనిదంటూ ఏదీ ఉండదు. కాబట్టి మీరు చక్కటి ఎమోషన్స్తో, చక్కటి ఆలోచనలతో, చక్కటి భావజాలంతో మీ ఆలోచనలు మార్చుకోండి. మీ ఆలోచనలకు అనుగుణంగానే భౌతిక సంఘటనలు మీ వైపు ఆకర్షింపబడతాయి. అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని పొందుతున్నారని అర్థం.
మీరు ఎరుకలో ఉన్నా లేకపోయినా ఈ ఆలోచనల ద్వారా దుఃఖం లేదా ఆనందం, కష్టం లేదా సుఖం, పేదరికం లేదా సంపద చాలా ఆటోమేటిక్గా పొందుతున్నారు. అంటే మీరు ఎరుకతో ఉన్నా లేకపోయినా మీరు ఏదైతే ఆలోచించారో, మీరు ఏదైతే సంకల్పించుకున్నారో, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా ఆటోమేటిక్గా అది పొందుతారు. కాబట్టి ఇక మీ ఆలోచనలోనే ఉంది అంతా, మీ ఎరుకలోనే ఉంది అంతా, మీ డ్రీమ్స్లోనే ఉంది అంతా, మీ ఎమోషన్స్లోనే ఉంది అంతా. కాబట్టి క్లారిటీగా మీకు ఏం కావాలో దాన్ని ఏర్పరచుకోండి, దాని మీద దృష్టి పెట్టండి. డబ్బు కావాలంటే డబ్బు, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, చక్కటి ఇల్లు కావాలంటే చక్కటి ఇల్లు, పిల్లలు కావాలనుకుంటే పిల్లలు, మంచి ఫ్యామిలీ కావాలనుకుంటే మంచి ఫ్యామిలీ, మీ జీవితంలో ఎలా కావాలనుకుంటున్నారో దాన్ని చక్కటి ఎమోషన్స్తో, చక్కటి ఫీలింగ్స్తో మీ ఎమోషన్స్ ఉన్నట్లయితే మీ సంకల్పాలు చాలా సులభంగా దాన్ని మీరు పొందుతారు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి చక్కటి ఎమోషన్స్ని, చక్కటి ఫీలింగ్స్ని, చక్కటి డ్రీమ్స్ని అనుభవించండి. ఆ సంకల్పాలకు జీవశక్తిని విశ్వం సరఫరా చేస్తుంది. మీ ఊహాశక్తిని ఉపయోగించేటప్పుడు ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో ఆ ఊహాశక్తిని, ఆ ఎమోషన్స్ని, ఆ ఫీలింగ్స్ని కూడిన కలలు కనండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అది ఎప్పుడైతే చేస్తారో మీకు కావాల్సింది మీరు పొందుతారు. మీకు జీవితంలో డబ్బు కావాలనుకుంటున్నారనుకోండి, డబ్బు మీద దృష్టి పెట్టండి. డబ్బును మీరు పొందినట్లు, ఆ డబ్బు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుతారో, ఆ డబ్బుతో మీరు ఏ విధమైనటువంటి అనుభూతిని పొందుతారో, ఆ డబ్బుని మీరు ఎలా ఖర్చు పెడతారో ఆ ఖర్చు పెడుతున్నట్లుగా కళ్ళు కనండి. ఆ ఎమోషన్తో మీరు ఉండండి. డెఫినెట్గా మీరు కావలసినంత డబ్బును మీరు పొందుతారు. ఇది వాస్తవం. విశ్వం మీకు అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.